జరుగుతుందా? ఇంకా 5 ఏళ్ళు కాదు, ఇప్పుడు 10 ఏళ్ళు వాళ్ళకి అధికారంలోకి వచ్చే ప్రయత్నాలు చేయాలి. ఒక రకంగా షాకా వైసీపీకి. ఏం లేదు, 10 ఏళ్ళకేం సంబంధం. రేపు 29 అంటే ఎలక్షన్లకే తెలచ్చు ఇప్పట్లో కదా. రాదు కదండి, 34 వరకు రాదు కదా ఇంక. జమిలి రాదు, వీళ్ళదైతే ఎన్నికలు 29 వస్తాయి కదా. 10 ఏళ్ల అదే పాటు అదే తెలుగుదేశం ఉండదు కదా. ఒక అందుకు సంతోషపడాలి. ఎందుకంటే 27లోనే కనుక ఎలక్షన్లు జరిగితే వైసీపీ నిలబడలేదు, తట్టుకోలేదు. ఎందుకంటే అవునా? ఈలోపు ఇప్పటికే బలమైనటువంటి ఆట ఆడుతున్నారు కదా. ఈ ఆట మధ్యన ఆటలో అరటిపండు అయిపోయింది మొన్ననే. మీడియా మొత్తం, సోషల్ మీడియా, మౌత్ పబ్లిసిటీ అన్నిటి ముందు దెబ్బతింది. ఇప్పుడిప్పుడే ప్రభుత్వ వ్యతిరేకత అనేటటువంటిది ప్రారంభమవుతుంది. ఇప్పుడు లైక్ సంక్షేమ పథకాలు అందకపోవడం వల్ల కొంత, ఇసుకలో కొంత, మద్యంలో కొంత, ఇట్లాంటి. అట్లాగే రేపు పొద్దున్న రాబోయేటటువంటి రోజుల్లో ఇంకా కొన్ని ఇష్యూస్ నడుస్తాయి. ఆ నడిచిన తర్వాత వెళ్తే పర్లేదు వీళ్ళకి. ఇప్పుడు వాస్తవంగా వీళ్ళ నాయకులే జంప్ అయిపోతున్నారు ఇతర పార్టీలకి. అలా వెళ్ళిపోతున్నటువంటి సందర్భంలో ఏ విధంగా మేనేజ్ చేస్తారు వీళ్ళు, అది తేలాల్సింది. కాబట్టి నన్ను అడిగితే వీళ్ళకి 29 కరెక్ట్. అప్పటికి మొత్తం సిస్టమ్ ఒకటి సెటరేట్ చేసుకోవచ్చు, ఈ లోపు జనంలోకి వెళ్ళడం ఇదంతా. ఇప్పటికిప్పుడు జరిగితే కనుక వీళ్ళకి ప్రిపరేషన్ ఉండదు. కాబట్టి బెటరు. కానీ కాస్త ముందు వస్తే సంతోషపడదాం అనుకున్నారు, ఆ సంతోషం పోయిందనమాట. అంతే అంతే, రైట్. చూద్దాం. మొత్తానికి జమిలీ ఎన్నికలకు సంబంధించి ఒక సుదీర్ఘమైన ప్రాసెస్ జరగబోతోంది. బిల్లు అయితే ప్రవేశపెట్టేశారు. రేపు ఇంకా ఈ జాయింట్ పార్లమెంటరీ కమిటీలోకి బిల్లు వెళ్ళిన తర్వాత అక్కడ అభిప్రాయాలకు సంబంధించి ఏం జరుగుద్ది ఏంటి, నిజంగా 2034కే ఇంకా జమిలీ ఎన్నికలకి ప్రిపేర్గా ఉండాలా దేశం మొత్తం, అన్ని రాష్ట్రాలు.